హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీను జస్వి క్రియేషన్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని మీద అని. సో మేమైతే కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇదే యాక్చువల్లీ మా పాత ఫ్రిడ్జ్, సింగిల్ డోరు. సో ఇది కొంచెం మాకు కెపాసిటీ సరిపోవట్లేదని ఇంకా వేరే ఫ్రిడ్జ్ కొనాల్సి వచ్చింది. ఇంకా కొత్త ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి స్టార్ట్ చేయాలి. సో ఆ లోపల ఫుడ్ ఐటమ్స్ అన్నీ పాడవకుండా ఇంకా పాత ఫ్రిడ్జ్ని హాల్లో పెట్టి కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసేసాను. ఇక్కడ నా పాత ఫ్రిడ్జ్ చూస్తే తెలుస్తుంది ఎంత క్లమ్జీగా ప్యాక్డ్గా ఉంది అనేది. సో ఎంత ట్రై చేసినా ప్లేస్ అయితే కంజెస్టెడ్గా అనిపిస్తుంది. సో అందుకని ఇంకా మార్చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే నాకు బోల్డ్ అంత పని ఉంది. ఇవేమో నిన్న సండే కొనుక్కొని వచ్చిన వెజిటబుల్స్. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ఈరోజు డెలివరీ అయిందనమాట. ఇంకా పాత ఫ్రిడ్జ్లో అన్నీ సర్దడం ఎందుకని కొత్త ఫ్రిడ్జ్ స్టార్ట్ చేశాక అందులో పెట్టాలని అలాగే పెట్టాను. ఇవి పాత ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులే అనమాట. ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఎలా ఇరికిచ్చానో నాకే తెలీదు. సో ఇవి కొన్ని ఫ్రిడ్జ్ పైన, కొన్ని ఫ్రిడ్జ్ లోపల. ఇవైతే పొడులు, డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ ఏంటంటే బయట ఉంటే కొంచెం మనకి స్మెల్ మారిపోతాయి, అంత ఫ్రెష్నెస్ ఉండవు. కాబట్టి నాకు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లోకి పెట్టాలి అంటే అసలు ప్లేస్ సరిపోవట్లేదు. ఇవన్నీ కూడా సర్దాలి ఇంకా క్లీన్ చేసుకొని. సో ఇక్కడ మీరు చూస్తుండేది కొత్త ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ ఏమో డెలివరీ నిన్న సండే అయింది, బట్ ఇన్స్టలేషన్కి అయితే ఈరోజు వచ్చారు. ఇందాకే లంచ్ టైంలో వచ్చారనమాట. సో ఒక్కరే వచ్చారు. ఇంకా వాళ్ళే పాత ఫ్రిడ్జ్ని హాల్లోకి, కొత్త ఫ్రిడ్జ్ని కిచెన్లోకి ఫిక్స్ చేశారు. నేను ఇంకొంచెం హెల్ప్ చేశాను అనమాట వాళ్ళకి జరపడంలో. సో ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే ఇది శాంసంగ్ కంపెనీ తీసుకున్నాము. సో 394 లీటర్స్. అండ్ మా పాత ఫ్రిడ్జ్కి దీనికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా పెద్ద తేడా లేదు. అంటే జనరల్గా మనము పెద్ద ఫ్రిడ్జ్లు పోయే కొద్దీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ అనుకుంటాం కదా. అసలు ఇది 221. పాత ఫ్రిడ్జ్ అయితే 206 అనుకుంటాను అది. అండ్ దీనికి డిజిటల్ టచ్ కూడా ఉంది. ఈ ఫ్రిడ్జ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా పైన ఉన్న ఫ్రీజర్ని కూడా మనం కావాలి అంటే ఫ్రిడ్జ్గా చేంజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేసు మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువ వస్తువులు లేవు అయినా కానీ ఊరికే అనవసరంగా కరెంట్ కన్జంప్షన్ అయిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని మనం పవర్ సేవర్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఎప్పుడైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు మనకి ఇమ్మీడియట్గా ఐస్ క్యూబ్స్ ఏదైనా కావాలి అన్నప్పుడు మనము పైన ఫ్రీజర్ కానీ కింద ఫ్రిడ్జ్ కానీ పవర్ ఫ్రీజ్ కానీ పవర్ కూల్ కానీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫాస్ట్గా కూల్ అయిపోవడానికి. ఫ్రిడ్జ్ లోపల అయితే ఇలా ఉంది. అండ్ నాకు ఈ ఫ్రిడ్జ్లో డ్రాబ్యాక్ అనిపించింది ఏంటి అంటే పైన ఫ్రీజర్ డోర్కి ఉన్న షెల్ఫ్స్ అవి చాలా నేరోగా అనిపించాయి. అంటే ఈవెన్ చిన్న సైజు గ్లాస్ బాటిల్ కూడా అందులో ఫిట్ అవ్వదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డీప్ ఫ్రీజర్వి అండ్ కింద ఫ్రిడ్జ్వి స్మెల్స్ ఏవి కూడా మనకి కంబైన్ అవ్వవు అనమాట. అంటే పైది ఏమన్నా స్మెల్ ఉంటే అది అందులోనే ఉండిపోతుంది. ఫ్రిడ్జ్ అనగానే ఇంకా అందరికీ ఉండే కన్ఫ్యూజన్సే అసలు ఏ కంపెనీ తీసుకోవాలి అండ్ ఎంత కెపాసిటీలో తీసుకోవాలి అనేసి. సో మనం ఫ్రిడ్జ్ కొనేటప్పుడు అసలు మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అండ్ మన ఫ్రిడ్జ్లో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటుంటాము, ఇంకా ఫ్రీజర్ని ఎక్కువ యూజ్ చేస్తామా లేకుంటే ఫ్రిడ్జ్ని ఎక్కువ యూజ్ చేస్తామా అనే ఈ బేసిక్ పాయింట్స్ మీద మనము చూస్ చేసుకుంటాము. ఇక్కడ మీరు చూస్తే ఈ సన్న నారో బాటిల్ కూడా పైన ఫ్రీజర్లో పట్టట్లేదు. అండ్ నాకు ఈ ఫ్రిడ్జ్లో నచ్చిన పార్ట్ ఏంటంటే ఇలా మీట్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి సెపరేట్గా కింద ఫ్రిడ్జ్లోనే ఇలా ఒక ట్రే లాగిచ్చారు. సో ఇది నాకు బాగా అనిపించింది. నేను యాక్చువల్లీ పిన్లు అలాంటివన్నీ కూడా కొన్ని ఎక్కువ పాడైపోయేవి అన్నీ ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. బట్ నాకు ఆ పాత ఫ్రిడ్జ్లో అది జస్ట్ ఐస్ క్యూబ్స్ ఏదైనా మీట్ పెట్టుకోవడానికి మాత్రమే సరిపోయేది. అండ్ ఇంక ఈ ఫ్రిడ్జ్లో నాకు బాగా నచ్చింది ఇంకోటి వెజిటేబుల్ బాస్కెట్. జనరల్గా నా పాత ఫ్రిడ్జ్లో అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ సర్దాలి అంటే ఒక ½ అన్ అవర్ కూర్చొని అన్నిటినీ ప్యాక్డ్గా పెడుతుంటాను అనమాట. ఇంకేదన్నా కావాలి అని అంటే ఒక 3-4 వస్తువులు తీస్తే అది బయటకు వచ్చేది. ఇలా డబల్ డోర్ కాకుండా ఎవరైనా 600 అబోవ్ కెపాసిటీలో ఏదైనా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే మాత్రం సైడ్ బై సైడ్ కాకుండా ఫ్రెంచ్ డోర్ అని ఉంటుంది కదా. సో అదైతే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి సైడ్ బై సైడ్లో కంపార్ట్మెంట్స్ మరీ నేరోగా ఉంటాయి అన్నమాట. సో అది నా ఒపీనియన్, ఇది నేను షేర్ చేస్తున్నాను.
సో ఇదైతే పాత ఫ్రిడ్జ్. ఇది కూడా సామ్సంగే. ఇది నేను చెప్పాను కదా పవర్ కన్సంప్షన్ రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదని. ఇది అయితే 208 యూనిట్స్ అనమాట పర్ ఇయర్. అండ్ మేము యాక్చువల్లీ ఇది ఎక్స్చేంజ్లో అలా అడిగినప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాము అని అంటే వాళ్ళు 800 to 1000 మాత్రమే వస్తుంది. అది వాళ్ళకి యాక్చువల్లీ స్క్రాప్తో సమానం అని చెప్పారనమాట. సో చూస్తూ చూస్తూ అది 4 years కొత్తగా ఉందనమాట ఫ్రిడ్జ్. దాని అలా స్క్రాప్లోకి అని అంటే ఇవ్వబుద్ధి కాక ఇంకా దాన్ని మేము OLXలో ప్లేస్ చేసామన్నమాట. ఇంకా నాకు పని అయితే అన్లిమిటెడ్. నేను జనరల్గా వీకెండ్స్ ఇలా దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడేమో దోశకి ఆల్రెడీ ఇడ్లీకి గ్రైండ్ అవుతూ ఉంది. సో ఇక్కడేమో ఇడ్లీ కోసం రవ్వ. అసలు ఫుల్ ఎంత పని అంటే అంత పని ఉంది నాకు ఇప్పుడు చేయడానికి. సో ప్యారలల్గా అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అంటే ఇక్కడ పిండ్లు ఏంటంటే ఇవి వేసేస్తే దాని పాటికి అది గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఆ లోపల ఇంకో పని చేసేసుకోవచ్చు. నాకు ఫ్రిడ్జ్లో ఎప్పుడు మ్యాక్సిమమ్ దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి. అవి అయిపోయే ఛాన్స్ అంటే అయిపోతున్నాయి అంటే నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇంట్లో బాబు ఉన్నాడు, వాడు ఒక్కోసారి టక్కుమని ఆకలి అని అంటాడు. అప్పుడు అవి ఇవి అని వెతుక్కోకుండా ఒక్కోసారి ఇట్లా దోశ అవి వేసి ఇచ్చేస్తుంటాను. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా చూసారా సూపర్గా ఉంది. ఆల్రెడీ ఫుల్ క్లౌడీగా ఉంది. ఇప్పుడైతే వర్షం పడేలా ఉంది. సో ఇంకా ఈవినింగ్ నేను ఇంకా మొక్కలకి వాటరింగ్ ఇస్తున్నాను. ఇది నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఈ కొబ్బరి చిప్పల్లో ఇలా ప్లాంట్స్ వేయడం అనేది. సో ఆ వేసినవి ఇప్పుడు ఇలా ఇంత పెద్దవిగా అయిపోయాయి అన్నమాట. ఇది ఇంకా ఫ్లవర్స్ అన్నీ పూసినప్పుడు అయితే ఇంకా భలే లుక్ ఉంటుంది అసలు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు మిగతావేవి పట్టించుకోకుండా ఫస్ట్ ఈ కొబ్బరి చిప్పల్లో ఉండేవే అడుగుతున్నారు, భలే హ్యాంగ్ చేశారని. అండ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను కొన్ని మనీ ప్లాంట్స్ వాటికి ఏంటంటే మనకి వర్షం నీళ్ళకి ఆ నైట్రోజన్ ఉంటుంది కదా వాటర్లో, సో దానివల్ల బాగా గ్రోత్ వస్తాయి. మనీ ప్లాంట్ అనే కాదు ఏ మొక్క అయినా కానీ మనకి వర్షం నీళ్ళకి బాగా గ్రోత్ ఉంటుంది. సో ఇక్కడేమో ఇవన్నీ నేను కొన్ని లైట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ లోపల సర్దుకుందామని ఫస్ట్ అవి క్లీన్ చేస్తున్నాను. ఇవేంటంటే పెద్దగా ఏమీ అంత దుమ్ముగా లేవు, అందుకని సో లైట్గా అలాగా బేబీ వైప్స్ ఉన్నాయి కదా వాటితో తుడిచేసి అండ్ తర్వాత ఒక పొడిగుడ్డు పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. కొత్త వస్తువు తెచ్చినప్పుడు మాత్రం ఒక ఉత్సాహంలో ఉంటాము, దాన్ని క్లీన్గా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి అని. ఫ్రిడ్జ్ ఇవన్నీ కాదు, ఈవెన్ మొబైల్స్ కొన్నా కూడా ఒక వారం రోజులు మాత్రం అది ఎక్కడైనా టేబుల్ మీద పెట్టాలంటే కూడా ఏదైనా స్క్రాచెస్ పడతాయేమో అన్నంత ఇదిలో ఉంటాం. తర్వాత వాటిని అవి ఎన్నిసార్లు కింద పడుతుంటాయో ఇంకా మనకే తెలియదు. సో కొత్తల్లో ఏ వస్తువుకైనా సంబరాలు అయితే ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఉన్న ఒక సందేహం, అసలు ఫ్రిడ్జ్లో పెట్టినవి తినొచ్చా, అవి హెల్త్కి మంచిదా అనేసి. మనం ఏ ఫుడ్ అయినా కానీ ఒక రైట్ టెంపరేచర్లో రైట్ టైంలో కనుక మనము ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసుకుంటే అది పాయిజన్ అయితే ఏం కాదు. కాకపోతే కొంత మోతాదులో మనకి న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతాయి. బట్ ఓకే, మనము ఇప్పుడున్న ఇలా మెకానికల్ లైఫ్లో ఏంటంటే మనకంత మీల్ ప్రిపరేషన్స్కి అంత టైం ఉండట్లేదు. సో కొన్ని లెఫ్ట్ ఓవర్స్ అలాంటివన్నీ వేస్ట్ చేయకుండా ఉండడానికి మనకి ఫ్రిడ్జ్ అనేది కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. మనము కర్రీస్ అన్నీ ఒక్కోసారి మనకి కుక్ చేసిన తర్వాత మిగిలిపోతాయేమో అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా అది చల్లారిపోయిన తర్వాత ఇమీడియట్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి మనము 2 days తర్వాత తిన్నా కూడా ఇబ్బంది లేదు. అలా కాకుండా పొద్దున ఎప్పుడో వండిన దాన్ని మనము నైట్ ఎప్పుడు అంటే ఏ 12 hours గ్యాప్ అలా తీసుకొని వాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు సో నెక్స్ట్ డే ఒక 1 day వరకు ఓకే, కానీ అవి 2 days తర్వాత తినడానికి మనం ఆలోచించాలి. ఇంకా మీట్ వీటి విషయానికి వస్తే కంపల్సరీ ఇవి ఫ్రీజర్స్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఒక కర్రీస్ అలాంటివనే కాదు, ఏ ఫుడ్ అయినా లైక్ మనము ఫ్రూట్స్ కానీ ఏదన్నా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే కొంత మోతాదులో మనకి న్యూట్రియంట్స్ అనేవి వాష్ అవుట్ అయిపోతాయి.
బట్ తప్పదు, కొంతవరకు మనం వేస్టేజ్ని కానీ టైంని కానీ సేవ్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ ఆన్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ అలా ఖాళీగా వదిలేయమని చెప్పారనమాట. సో అందుకని ఆ 3 అవర్స్ అయిన తర్వాత మొత్తం లోపల బయట అంతా ఒకసారి క్లీన్ చేసేసి తర్వాత ఇంక అన్నీ సర్దేస్తున్నాను. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేయడం. బట్ పాత ఫ్రిడ్జ్ది అయితే చాలా కష్టపడేదాన్ని. ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి కొద్దిగా నా వర్క్ అనేది ఈజీ అయిందనమాట. అంటే కొంచెం స్పేస్ ఉంటే ఏదైనా కూడా మనము దాన్ని ఆర్గనైజ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ కార్న్ స్టోరేజ్కి ఒక టిప్ చెప్తాను. మనము మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే యాస్టీస్ మనం ఫ్రిడ్జ్లో కనుక దాన్ని పెట్టేసుకుంటే అది ఒక 1 వీకే లోపల మనకి విత్తనాలన్నీ డ్రై అయిపోతాయి. అలా కాకుండా మొత్తం పైదంతా ఇలా వల్చేసి ఏదన్నా కవర్స్లో కానీ ఇలా పెట్టుకుంటే ఏంటంటే 3 వీక్స్ వరకు అవి అలాగే ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇక్కడ ఒక పక్కేమో నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేస్తున్నాను, ఇంకో పక్కన పిండి కూడా రెడీ అయిపోయింది. అండ్ మీలో ఎవరైనా ఇట్లా పిండి గ్రైండర్లో వేసినప్పుడు వాటిని చేత్తో తీయడం కన్నా ఒకసారి గరిటెతో తీసి చూడండి, పని అనేది భలే ఈజీగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేశాను. ఇక్కడేమో నేను ఒక బౌల్లోకి హాట్ వాటర్ అండ్ వెనిగర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి. సో పాత ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను. అండ్ ఇది చెప్పాను కదా మేము OLXలో దాన్ని సేల్ చేసామని, సో వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి వస్తున్నారు. సో ఇలా అలాగే ఇస్తే బాగుండదు కదా, సో నీట్గా దాన్ని క్లీన్ చేసేస్తున్నాను. మనం వెనిగర్ అది యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ ఆర్డర్ ఏదన్నా ఉంటే అది నీట్గా పోతుంది. అండ్ ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి పెట్టేశాను. సో ఎటువంటి స్మెల్ కూడా లేదు. ఇదేమో పాత ఫ్రిడ్జ్ బిల్లు అన్నీ అందులోనే వేసి పెట్టాము, సో వాళ్ళకి రెఫరెన్స్ ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్లీ కొత్త ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసేసాను. నేను నా ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటాననేది క్విక్గా చూపించేస్తాను. సో ఫ్రీజర్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని స్పైసెస్ పెట్టుకుంటాను. మనకి స్పైసెస్ అనేవి బయట ఉంటే వాటి కలర్ కానీ అరోమా కానీ తగ్గిపోతాయి అన్నమాట. సో నేను లవంగాలు, యాలకులు, పట్ట ఇట్లాంటివి ఏదన్నా ఎక్స్ట్రా ఉన్నప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ ఇవేమో పిండ్లు అనమాట, ఎక్స్ట్రాగా ఉన్నవి శనగపిండి, బియ్యపిండి, ఇవేమో అటుకులు కూడా ఒక్కోసారి పురుగు పట్టేస్తాయి కదా, అలా ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇంకా కొన్ని మసాలా పౌడర్స్, కార్న్ఫ్లోరు, సో అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి పీనట్స్. నేను ఇక్కడ చెప్పాను కదా నాకు ఫ్రీజర్లో సైడ్ కంపార్ట్మెంట్స్ చాలా నేరోగా ఇచ్చారని, సో వాటికి సెట్ అయ్యేలా నేను ఇవి అమెజాన్లో ఇవి పర్చేస్ చేశాను. ఇవి సెట్ ఆఫ్ 10 వస్తాయి. ఇలా కవర్స్లో పెట్టిన దానివల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అన్నిటికీ మనము అలా ప్లాస్టిక్ డబ్బాలు కానీ గ్లాస్ జార్స్ అన్నీ కొనలేము కాబట్టి నాకైతే ఇవి బాగా యూస్ఫుల్ అనిపించాయి. ఇంకా నేను కాకరకాయ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి, ఎందుకంటే అవి పురుగు పడతాయి. ఇంకా నట్స్, ఇదేమో ఈస్ట్ అండ్ కస్టర్డ్ పౌడర్స్, కొన్ని మసాలా పౌడర్స్, ఇవన్నీ ఫ్రీజర్లో పెట్టుకున్నాను. అండ్ కింద ఫ్రిడ్జ్ విషయానికైతే ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో పాలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, బట్టరు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడేమో ఇది కాఫీ పౌడర్ అనమాట, అది బాగా గడ్డగట్టేస్తే దాంట్లో వాటర్ పోసి అలా యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడేమో ఇడ్లీ, దోశ బ్యాటర్స్, అవన్నీ పికల్స్ అనమాట జార్స్లో. ఇంకా కింద వెజిటేబుల్స్,
ఇంకా ఈ బాస్కెట్‌లో ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, లెమను, అల్లము అలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను. అంటే ప్రతిసారి ఒక్కొక్కటి తీసుకోకుండా వంట చేసేటప్పుడు ఈ బాస్కెట్ అంతా తీసి బయట పెట్టుకోవచ్చు కదా అని. అండ్ ఈ బాస్కెట్‌లో ఏమో అన్నీ పొడులు, పచ్చళ్ళు పెట్టుకుంటాను. సో దట్ ఏదన్నా కావాలి అంటే దాన్ని బయట తీసి ఏది కావాలో తీసుకోవడానికి ఈజీగా ఉంటది అనేసి. సో ఇవేమో రొయ్యల పచ్చడి, ఇంకా పొడులు, కసూరి మేతి, అదేమో ఒకటి ఆవకాయి. సో ఇవేమో లెఫ్ట్ ఓవర్స్. అన్నిటికీ మూతలు అవన్నీ కాకుండా ఒక్కోసారి ఇలా పైన కవర్స్ అన్నీ వేసి పెట్టేస్తాను. సో దట్ మనకి వాటి నుంచి ఫ్లేవర్స్ కానీ అవన్నీ మొత్తం ఫ్రిడ్జ్లోకి లేకుండా ఉంటాయి అనేసి. ఇదేమో వెజిటబుల్ బాస్కెట్. సో ఇంకా పైన ఎగ్స్. ఇక్కడేమో ఇది మల్టీ స్టోరేజ్, అంటే ఏదన్నా మేకప్ కాస్మెటిక్స్కి సంబంధించినవన్నీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే సాసులు, షెజ్వాన్ చట్నీస్ అండ్ కొన్ని గార్లిక్ పౌడర్స్ అలాంటివన్నీ పెట్టుకున్నాను, బ్రెడ్. సో అదండి ఎలా అనిపించింది నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్. ఇంకా ఆ రోజు నేను ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా డిన్నర్ అయితే బయట నుంచి తెప్పించుకుందామని అనుకున్నాము. సో అందుకని బార్బిక్యూ నేషన్లో ఆన్లైన్ డెలివరీ ఉంది అని అంటే, సో మేము అక్కడ నాన్ వెజ్ కాంబో ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇది 1099 పడింది. మంచిగా ఒక 4 కర్రీస్ ఇస్తారు, కొన్ని స్టార్టర్స్ ఇస్తారు, ఒక 2 పరాటాలు ఇస్తారు. బట్ ఏంటంటే ఒక ముగ్గురు తినేటట్లుగా ఉంటుంది. బట్ మనకి పరాటాలు అనేవి సరిపోవన్నమాట. సో అవి మనం ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకుంటే ముగ్గురు ఈజీగా తినచ్చు. సో మాకు ఇందులో వచ్చిన కర్రీస్ ఏంటంటే మటన్ హండీ, బటర్ చికెను, దాల్ మక్కని, ఒకటి వచ్చి రైస్ బౌల్లో కన్నట్లు ఒకటి మిర్చికా సలాన్ ఇచ్చారు. ఇంకా స్టార్టర్స్ ఏమో వెజ్ సంబంధించినవి ఒక 2 ఇచ్చారు, లైక్ వెజ్ స్టిక్స్, వెజ్ కబాబ్స్, ఇంకా అపోలో ఫిష్, ప్రాన్స్, చికెన్ కూడా కబాబ్స్ లాగా ఇచ్చారనమాట. సో ఒక సలాడ్ అయితే ఉన్నింది. ఇంకా డెజర్ట్స్ వచ్చేసి బ్రౌనీ, గులాబ్ జామును అండ్ ఒకటి వీట్ హల్వా ఒకటి ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఈ కాంబోలో 2 పరాటా అండ్ ఒక రైస్ బౌల్ ఇచ్చారు. సో కర్రీస్ మాకు ఎక్కువ అనిపించాయి. ఎక్స్ట్రాగా మనము పరాటాలు ఆర్డర్ చేసుకుంటే ఈజీగా ముగ్గురు తినచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ 1099కి బెస్ట్ అనిపించింది. అండ్ ఇలా డెలివరీ అనేది అన్ని లొకాలిటీస్లో ఉందో లేదో తెలియదు, బట్ ఉంటే కనుక హ్యాపీగా ట్రై చేయండి. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.